Hello, registered pharmacists of Andhra Pradesh. Welcome back to my channel, Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ 2025 గురించి నేను మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. సో ఈ సర్క్యులర్ కానీ మీరు చూసినట్లయితే ఇది 29th October 2025న ఏపీపీసీ ద్వారా రిలీజ్ చేయబడింది. సో ఈ నోటిఫికేషన్లో డిస్ప్లే ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ 2025 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ అండర్ సెక్షన్ 19 క్లాజ్ ఏ ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ 1948 అని ఉంది. సో సెక్షన్ 19 క్లాజ్ ఏ ఆఫ్ ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం ప్రతి ఒక్క స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ 6 మెంబర్స్ని ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటుంది అన్నమాట. సో వీళ్ళని ఎన్నుకునే వాళ్ళు ఎవరు అంటే ఎలిజిబుల్ ఓటర్స్, ఎవరి పేర్లు అయితే ఎలక్టోరల్ రోల్లో ఉన్నవి. సో వాళ్ళు ఎవరు అంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఆఫ్ ఏపీపీసీ అనమాట. అండ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ 31st December 2025 ఆర్ దానికన్నా తర్వాత కూడా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్ 8th August 2025, అంటే 8th August 2025 వరకు ఏపీపీసీ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఎలక్టోరల్ రోల్లో మెన్షన్ చేయబడ్డాయి. అండ్ ఈ ఎలక్టోరల్ రోల్లో 60,943 మెంబర్స్ లిస్ట్లో అవైలబుల్ ఉన్నారు. అండ్ వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ నేమ్స్ అనేవి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి ఫార్మసిస్ట్. అండ్ ఈ లిస్ట్ని నేను పీడిఎఫ్ ఫామ్లో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నేమ్ ఈ లిస్ట్లో ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఎలక్షన్ ప్రాసెసెస్ అనేవి విల్ బీ ఎగ్జిక్యూటెడ్ బై రిటర్నింగ్ ఆఫీసర్ కె దినేష్ కుమార్ గారు ఐఏఎస్. సో ఈయన పర్యవేక్షణలో ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్మూత్గా జరగబోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకొక నోటిఫికేషన్ చూస్తున్నారు. ఇది 30th October 2025న రిలీజ్ చేయబడింది. ఈ నోటిఫికేషన్లో జనరల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఫార్మసిస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీసీ 32(2) ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ 1948 ఫర్ ఎలెక్టింగ్ 6 number of members to the AP Pharmacy Council అండర్ క్లాజ్ ఏ ఆఫ్ సెక్షన్ 19 ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ 1948 అని ఉంది. సో ఇక్కడ 32(2) సెక్షన్ ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ 1948 అంటే ఏంటి అంటే ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క ఎలిజిబిలిటీ అనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ స్టేట్లో ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటి, 18 సంవత్సరాల నుండి ఉండాలి. అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ లైక్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్-డి, ఎం ఫార్మసీ కదా. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ పాయింట్లో ఎవరు ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరు అండ్ అవి వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అనేవి ఎలక్టోరల్ రోల్లో ఉన్నవి. అండ్ ఇవి కౌన్సిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫార్మసిస్ట్, నా డిస్క్రిప్షన్ లింక్లో, ఈ వీడియోలోని డిస్క్రిప్షన్ లింక్లో కూడా నేను ఎలక్టోరల్ రోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నేమ్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. తర్వాత నామినేషన్ పేపర్స్ అనేవి ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ దగ్గర నుండి 100 రూపీస్ పే చేయడం ద్వారా 10th November 2025న తీసుకోవచ్చు. అండ్ అవి ప్రాపర్గా ఫిల్ చేసుకొని ఉండాలి నామినేషన్ పేపర్స్ అనేవి. అండ్ ఇవి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే కె దినేష్ కుమార్ గారు ఉన్నారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి 14 to 19 November 2025 మధ్యలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ నామినేషన్ పేపర్స్ అనేవి కంప్లీట్ డీటెయిల్స్తో, కంప్లీట్ పర్టిక్యులర్స్తో ఫిల్ అయి ఉండాలి. అండ్ ఒకవేళ నామినేషన్ పేపర్స్ కానీ డు నాట్ కంప్లై విత్ ద రూల్స్ ఆఫ్ 6 AP Pharmacy Council 1955 అలా కానీ ఉంటే అలాంటి నామినేషన్ పేపర్స్ రిజెక్షన్కి గురవుతాయి అన్నమాట. సో ఇప్పుడు రూల్స్ 6 ఆఫ్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రూల్స్ 1955 అంటే దిస్ స్పీక్స్ అబౌట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ అండ్ ద డ్యూరేషన్. సో అకార్డింగ్ టు ఫార్మసీ యాక్ట్ 1945 ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ 2 years
ఖచ్చితంగా చేసి ఉండాలి విత్ 180 వర్కింగ్ డేస్. అండ్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 500 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా అండర్గో అయి ఉండాలి ఇన్ అ స్పాన్ ఆఫ్ 3 months అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ 6 ఆఫ్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రూల్స్ 1955. సో ఈ పరిణామాలతో కానీ కంప్లై అవ్వకపోతే అలాంటి నామినేషన్ పేపర్స్ రిజెక్ట్ చేయబడతాయి. అండ్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ పేపర్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 19 November 2025 12 noon అనమాట. సో ఇవన్నీ ప్రాసెసెస్ రిటర్నింగ్ ఆఫీసర్ కె దినేష్ కుమార్ గారు యొక్క పర్యవేక్షణలో జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఏపీపీసీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.